ఏలయనగా వారు మరి శ్రేష్టమైన దేశమును కోరుచున్నారు, అందుచేత వారి దేవుడుని అనిపించుకున్నట్టుకు నేను సిగ్గుపట్టలేదు. ఎంత పెద్ద పాయింట్ అండి అది. యేసయ్య బిడ్డలమని చెప్పుకోవడానికి మనం సిగ్గుపడిపోవటం అంటే మరి అంతకన్నా పరిశుద్ధుడు, అంతకన్నా మంచివాడు ఎవరు లేడు కాబట్టి మనకి ఇంకేముంది అంతకన్నా బేబత్సం. ఆ పేరుని బట్టే బతుకు గౌరవం అన్నీ వచ్చేస్తాం కూడా గ్యారెంటీగా చెప్తాం. మరి మన పేరు చెప్పడానికి దేవుడు సిగ్గుపట్టలేదంటే చాలా పెద్ద క్వాలిటీ కదా. అబ్రాహాం గారికి ఉందంట ఆ క్వాలిటీ. దేన్ని బట్టి అంట? తాము వచ్చిన దేశాన్ని మర్చిపోయి పొందే దేశం కొరకు పిచ్చిగా ఆశగా బతికేసి తిరిగేస్తున్నారంట. ఈ పాయింట్ మీద విపరీతంగా నచ్చేయారంట దేశప్రభు గారు. స్తోత్రం చెప్పొచ్చు కదా. నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది బిడ్డలకు ఇక్కడ ఇల్లు ఉన్నా, ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా, కుటుంబం ఉన్నా, సంసారం ఉన్నా, పిల్లలు ఉన్నా, ఇవంతా మినిమం మ్యాక్సిమం మైండ్ అంతా పరలోకం మీద ఉంటుంది. ఇది దేవుడిచ్చిన బాధ్యతలుగా సాగిపోతున్న జీవితం అంతే. పరలోకం వెళ్ళేలోపు